ఇప్పుడు మనం ఫెర్టిలైజర్స్ అందిస్తా ఉన్నామన్నమాట ఫామ్ ఆయిల్‌కి. మీకు గతంలో చెప్పిన విధంగానే ఆల్రెడీ మనం కల్టివేటర్, రోటావేటర్స్ ఏసి మొత్తం దున్నిన తర్వాత మనం పాదులు చేయడం జరిగింది. పాదుల తర్వాత డ్రిప్ సెట్ చేయడం జరిగింది. డ్రిప్ తర్వాత ఇప్పుడు మనం ఫెర్టిలైజర్స్ అందిస్తా ఉన్నాం. మనం ఇచ్చేది ఏంటంటే సూపరు, యూరియా, పొటాషు. ఇంతవరకైతే మనం ఈ ఫామ్ ఆయిల్ వేసిన దగ్గర నుంచి నేనైతే ఇచ్చేదైతే మరి మిగతా ఏవి కాంప్లెక్స్ కూడా ఇంతవరకు వాడలేదు. ఓన్లీ సూపరు, యూరియా, పొటాషు. ఒకసారి మాత్రం మనం బోరాను, మ్యాగ్నీషియం వేయడం జరిగింది. మళ్ళీ వేయలేదు. ఈ ఇయర్లీ చూస్తాం, మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ వేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే మనం పెంట వాడాలి. పెంట వాడాలి కాబట్టి పెంట చాలా విపరీతమైన కాస్ట్ వస్తుందన్నమాట. దాని రేటు విపరీతంగా ఉంది. చూడాలి మరి దాన్ని వీలుని బట్టి గెల్లొచ్చే ముందైనా వేద్దామనే ఒక ఆలోచన అయితే ఉంది. ఇప్పుడైతే ఇంతవరకు అయితే నేను పెంట అయితే ఒక తట్టెడు కూడా పోయలేదు ఏ చెట్టు కూడా. మన గ్రోతింగ్ అయితే బాగానే ఉంది. మ్యాక్సిమం మీకు పెంట అందుబాటులో లేకపోతే సూపరు, యూరియా, పొటాష్ ఈ 3 కనుక మీరు కరెక్ట్ టైంలో మీరు వేయగలిగితే, కరెక్ట్ డోసులో వేయగలిగితే మీకు సేమ్ అంతే ఫామ్ ఆయిల్ గ్రోతింగ్ ఉంటుంది. మీరు ఎప్పుడైతే ఫెర్టిలైజర్స్ వేయకుండా కొంతమంది ఏం చేస్తారంటే డిఏపి ఒక కట్ట అంట 3-4 ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక కట్టేసినామని చెప్తా ఉన్నారు. కట్టేస్తే దానికి ఏం సరిపోతుంది? దాంట్లో ఉండే పర్సంటేజ్ ఎంత, వేస్టేజ్ ఎంత? కాబట్టి వాళ్ళు అధికారులు చెప్పిన డోస్ కూడా మనం సరిపోదు, కొంచెం పెంచుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు చెప్పే డోస్ కన్నా కూడా మనం కొంచెం ఎక్కువ వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వేస్ట్ అయిపోయేది కూడా దాంట్లో కొంచెం ఉంటుంది. కాబట్టి మనం దాన్ని కొంచెం చూసుకొని దాన్ని దృష్టిలో పెట్టుకొని వేయాలి. మనం ఫామ్ ఆయిల్కి వేసే ముందు కూడా పాదుకు చుట్టూ వేయాలి. మనం ఒక పక్క కూడా ఎప్పుడు ఫెర్టిలైజర్స్ మనం వేయద్దు. చుట్టూ కంపల్సరీ చల్లాల్సిందే. పాదు చుట్టూ కొంచెం ఎంత ఉంటే దాదాపు నాకు తెలిసి 3 మీటర్లు, 2 మీటర్లు, అంటే చెట్టుని బట్టి, వయసుని బట్టి 2 మీటర్లు, ఇయర్లు అయితే 1 మీటరు, 2 ఇయర్స్ అయితే 2 మీటర్స్, 3 మీటర్స్, ఇట్లా లెక్కలు ఉన్నాయి కదా మనకు, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయం. కాబట్టి ఆ విధంగానే మన ఫెర్టిలైజర్స్ కూడా మనం ఆ చెట్టు ఏజ్ని బట్టి మనం అంత దూరాన మనం ఫెర్టిలైజర్స్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అట్లా వేయకపోతే మనకు ఆ ఏరు ఒక్కడేసినా కానీ ఆ ఏరు మనకి తీసుకోదనమాట. అంటే తీసుకుంటుంది, అంత ఫాస్ట్గా మనకి చూపెట్టదు అనమాట. చుట్టేస్తే అన్ని వేర్లు సమానంగా తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఫెర్టిలైజర్స్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోవాల్సిందే. లేకపోతే మనం ఫెర్టిలైజర్స్ వేసినా కానీ అది చాలా రోజులు, ఇప్పుడు చాలామంది మనకి కొన్ని ఫోటోలు కూడా పెట్టడం జరిగింది. అంటే అది పల్లాకు కలర్ వస్తూ ఉంది చెట్టు, అంటే దానికి ఫెర్టిలైజర్స్ దానికి డోసు సరిపోలేదనమాట. దానికి డోసు సరిపోయేంత మనం ఇవ్వలేదనమాట. అంత ఇవ్వకపోయినా మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు డోస్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. వాటర్ కూడా చాలామంది ఒకే రోజు పెట్టటమును మళ్ళీ 3-4 రోజులు మళ్ళీ దానికి వెళ్ళి పోవటమే లేదనమాట. అంటే దాంట్లో వాటర్ కూడా మనం బరాబరు డైలీ ఇవ్వాల్సిందే. మనం 2-3 రోజులకు ఒకరోజు వాటర్ ఇస్తామంటే కుదరదు. ఇప్పుడు ఇది యూరియా, పొటాషు మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట. మనం విడివిడిగా వేయాల్సిన పని లేదు. ఒక సూపర్ ఒకటి మనం విడిగేసి యూరియా, పొటాషు మనం మిక్స్ చేసుకొని మనం ఒకే దఫాలో వేసుకోవచ్చు. మీకు అందాజా తెలవకపోతే 1 కేజీ లోటా తీసుకొని ఆ లోటాతో వేసుకోండి. మీరు తెచ్చే మందు కట్టలు బట్టి చెట్లను లెక్కేసుకొని క్యాలిక్యులేషన్ చేసుకొని ఒక్కొక్క చెట్టుకి మనం ఎంత వేసుకోగలుగుతాము, 1/2 కిలో, కిలో, పావు కిలో, ఈ లెక్క ప్రకారం మీరు వేసుకోండి. నేనైతే అందాజా వేయించేస్తాను, వాళ్ళకు ఒక లెక్క చెప్తాను. అంటే మనకు ఒక ఐడియా ఉంది కాబట్టి ఆ ఐడియా ప్రకారం ఎన్ని కట్టలకి ఎన్ని దోశలు మనం వేస్తే సరిపోతుంది ఒక మొక్క అనేది మనకు ఒక ఐడియా ఉంది. ఎందుకంటే ప్రతిసారి నేనే వేసుకుంటా కాబట్టి వాళ్ళకి నాకు టైం లేదు, నేను కొంచెం వేయలేక వేరే వాళ్ళతో వేయించాను కాబట్టి వాళ్ళకు కూడా ఒక లెక్క చెప్పాను. ఆ లెక్క ప్రకారం వాళ్ళు వేయటం జరిగిందనమాట. ఎందుకంటే మనకు ఒక లెక్క అంటూ ఉండాలి ప్రతిదానికి. ఒకవేళ చిన్న మొక్క ఏదైనా ఉన్నట్టే కొంచెం డోస్ పెంచండి, దానికి కొంచెం ఎక్కువ వేయండి, పర్వాలేదు, ఏం కాదు. అది ఈ చెట్లలో కలవటానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. మీరు ఫెర్టిలైజర్స్ ఏది కూడా మీరు లేట్ చేయొద్దు అనమాట. చాలామంది ఏం చేస్తారంటే 1-2 గుర్తుపెట్టుకోండి. 1 డోస్ తగ్గియద్దు, 2 లేట్ చేయొద్దు. ఈ 2 మీరు ఖచ్చితంగా ఫామ్ ఆయిల్లో మెయింటైన్ చేయాల్సిందే. గడ్డిని కూడా ఎప్పటికప్పుడు మీరు గడ్డి లేకుండా శుభ్రంగా ఫామ్ ఆయిల్లో ఉంచుకోవాల్సిందే. ఇది లేకపోతే మనకు తెలుసు అనేక ఇబ్బందులు ఉన్నాయి. అవన్నీ నేను చెప్పను, కానీ మీరు దాదాపు అందరికీ అదే అనుభవం ఉంటుంది. ఎందుకంటే ఫామ్ ఆయిల్ అంటేనే మెయిన్ గడ్డితో కూడుకున్న పని. ఈ గడ్డిని కంట్రోల్ చేయలేకనే చాలామంది ఫామ్ ఆయిల్ రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీరంతా ముందు గడ్డి కంట్రోల్ చేయండి. గడ్డి కంట్రోల్ చేసి అది
ఫామ్ ఆయిల్ శుభ్రంగా నీట్గా ఉన్నప్పుడు మాత్రమే ఫెర్టిలైజర్స్ అందియండి. మీకు నెక్స్ట్ వీడియోలో నేను డ్రిప్ ద్వారా వాటర్ ఎలా అందించానో మీకు చూపెట్టడం జరుగుతుంది.